దేవుని నామానికి మహిమ ఘనత కలుగుగాక. దేవుని స్తుతించడం ఆరాధించడం మరి వాక్యాన్ని ధ్యానించకుండా ప్రార్థన చేసుకుని ఆరంభించుకున్నాం. సర్వశక్తి సర్వాధికారి నిధిలో తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందువల్ల ఇంతవరకు మా పట్ల మీ చూపిన కృపను బట్టి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఒక్క ఉపకారం పట్ల వందనాలు చెల్లిస్తుంది. దేవా ఉదయం కలిసి వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యమైన విత్తనము మా జీవితంలో నాటబడాలి, మేము ఫలవతి ఉండాలి, దూరంతల ఫలితం మాకు దయచేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నేను తీసుకున్న అంశము యు ఆర్ మైన్, నీవు నా సొత్తు అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. సో నాతో పాటు యెషయా 43 అధ్యాయం గమనించండి. ఐజాయా చాప్టర్ 43 మొదటి వచనం. యెషయా 43 అధ్యాయం మొదటి వచనం. But now thus says the Lord, who created you, O Jacob, and he who formed you, O Israel. Fear not, for I have redeemed you. I have called you by your name. You are mine. When you pass through the waters, I will be with you, and through the rivers, they shall not overflow you. When you walk through the fire, you shall not be burned, nor shall the flame scorch you. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడనకు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకు. పేరు పెట్టి నిన్ను పిలుచుచున్నాను, నీవు నా సొత్తు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యలో నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. యెహోవానగు నేను నీకు దేవుడను, ఇశ్రాయేలులో పరిశుద్ధ దేవుడనైన నేనే నిన్ను రక్షించువాడను. నీ ప్రాణరక్షణ భయముగా ఐగుప్తులు ఇచ్చి ఉన్నావు, నీకు బదులుగా కూషాను షేబాను ఇచ్చి ఉన్నావు. గమనిస్తే స్టార్ట్ చేస్తాడు. ఫియర్ నాట్, ఫర్ ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ. భయపడకు, నేను నిన్ను విమోచించి ఉన్నాను. ఇక్కడ ఏమన్నాడు? నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. 4 విషయాలు గమనించండి. ఫస్ట్ ఏమన్నాడు? మనల్ని పిలవక ముందు, మనల్ని భయపడక ముందు, మనల్ని ఏర్పరచుకోక ముందు ఏమన్నాడు? ఫస్ట్ థింగ్, ఫియర్ నాట్. ఎందుకు భయపడద్దు అన్నాడు? ఎందుకంటే నీవు నా సొత్తువి. అంటే ఏంటిది? నేను నీకు తోడైనాను కాబట్టి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరు మాట్లాడుతున్నారు? తన తండ్రి తన పిల్లలతోని మాట్లాడుతున్నారు, లేదంటే వాగ్దానం ఇస్తున్న అంశము, వాగ్దానం ఇస్తున్న మాటలు. ఏమన్నాడు? ఫియర్ నాట్, ఫర్ ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ. అంటే ఏంటిది? మనము బంధకాల్లో ఉన్నాము, బంధకాల నుంచి మనల్ని విడిపించిన తండ్రి మనకిస్తున్న వాగ్దానం ఏంటిది? ఈ ఉదయకాల సమయంలో భయపడకము అని మాట్లాడుతున్నాడు. భయపడకము. ఇంకేమన్నాడు? నేను మిమ్మల్ని విమోచించున్నాను, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచిన్నాను. హల్లెలూయా. ఐ హ్యావ్ కాల్డ్ యూ బై యువర్ నేమ్. అంటే ఏంటిది? మనము తల్లి గర్భంలో రూపింపబడకుండే మనము జన్మిస్తామని తెలిసి మనల్ని పేరు పెట్టి పిలిచి అదే పేరు తల్లిదండ్రుల ద్వారా మనకి పెట్టబడటం జరిగింది. ఏమన్నాడు? ఐ హ్యావ్ కాల్డ్ యూ బై యువర్ నేమ్. ఎప్పుడండి? దేవుడు
నన్ను భూలోకానికి పంపించక ముందు ఉదాహరణ, యేసుక్రీస్తు జన్మించక ముందు ప్రణాళిక ఏంటిది? ఒక కన్యక గర్భం దాల్చాలి, అవునా? గర్భాన్ని దాల్చాలి, శిష్యుని కంటది, ఆ శిష్యుని పేరు యేసు అని పెట్టుబడుతుంది. అంటే యేసుక్రీస్తు జన్మించక ముందే, తల్లి గర్భంలో రూపింపబడక ముందే ఎవరు అంటారు, ఎవరి గర్భాన్ని దాల్స్తారు, ఎవరు మోస్తారు, ఎవరు పేరు పెట్టాలి, అన్నీ కూడా ఏంటిది? తల్లి గర్భంలో రూపింపబడకుండా దేవుడు పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. అలాగే సో ఆ రోజు యేసుక్రీస్తు గురించి మాట్లాడితే నిన్ను నన్ను కూడా తల్లి గర్భంలో రూపింపబడకుందే మన పేరు పెట్టి పిలిచి ఉన్నాడు. మన పేరు పెట్టి పిలిచినది కాబట్టి ఏమన్నాడు? నీవు నా సొత్తువి. మనము మన తల్లిదండ్రులకు చెందక ముందు, మన ఫ్యామిలీకి మనం చెందక ముందు మనం ఏ ఫ్యామిలీలోకి వస్తామండి? దేవుని కుటుంబంలోకి మనం చేర్చబడ్డాం. ఫస్ట్ థింగ్ అక్కడ మనం జన్మించినాం. బికాస్ గాడ్ సేస్ యు ఆర్ మైన్, నీవు నా సొత్తు. కాబట్టి నేనేం చేస్తాను? నేను నీ భూలోకాన్ని పంపిస్తాను. భూలోకాన్ని పంపిస్తున్నప్పుడు నేను నిన్ను ఏం చేస్తాను? మీ తండ్రిని నేను ఏర్పాటు చేస్తాను. మనం చూస్ చేయడానికి లేదండి. నేను ఏ గర్భంలో జన్మించాలనేది నేను డిసైడ్ చేయలేను. నా తల్లిదండ్రులని దేవుడు ఏర్పాటు చేసుకొని వాళ్ళ సంతోషం పరిపూర్ణం చేసి వాళ్ళ గర్భఫలంగా ఇచ్చి నన్ను ఏం చేస్తాడు? నన్ను నా తల్లిదండ్రులు ఒక బహుమానం ఇచ్చాడు. బహుమానం ఎవరి దగ్గర ఉంది? ఫస్ట్ తండ్రి దగ్గర ఉన్నది. ఆ బహుమానం ఏం చేస్తాడు? నా తల్లిదండ్రులకు ఎందుకు ఇచ్చినాడు? అప్పగించి ఇది మొదలుకొని మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. నేను ఒక గిఫ్ట్గా ఇస్తున్నాను కాబట్టి ఈ గిఫ్ట్ మీరు ఏం చేయాలంటే మీరు కాపాడుకోండి. దానికి ఒక టైం ఉన్నది. ఆ టైం అంతా వరకు కూడా నేను మీకు ఇస్తున్న బహుమానాన్ని మీరు కాపాడాలి. తండ్రి దేవుడు ఏమన్నాడు? మీరు నా సొత్తు. టు హూమ్ వి బిలాంగ్ టు గాడ్. ఈ లోకరీతిగా మన తల్లిదండ్రులు, మన పిల్లలు అందరూ కూడా దేవుడు మనకి ఇచ్చిన బహుమానం. పిల్లలు బహుమానమే, తల్లిదండ్రులు కూడా బహుమానం. సో వెన్ గాడ్ హస్ గివెన్ ద గిఫ్ట్, మనం ఏం చేయాలంట? మనము భయపడద్దు. ఆ గిఫ్ట్ని ఏ విధంగా కాపాడుకోవాలి, ఏ విధంగా సంరక్షించాలి, లేదంటే ఏ విధంగా పెంచి పోషించాలి, ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అన్న ఆలోచనలు ఉన్నట్లయితే నీవు నా సొత్తు. కాబట్టి ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశాడు? భయపడకు. ఐ హ్యావ్ రిడీమ్డ్ యూ, ఐ హ్యావ్ కాల్డ్ యూ బై యువర్ నేమ్. దేవుడు నిన్ను నన్ను పిలుచుకున్నట్లయితే, పిలిచిన వాడేమని వాక్యం సెలవుస్తుంది? నమ్మదగిన వాడు, నీతిమంతుడు. కనుక ఏం చేశాడంట? అంతం వరకు గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్ టిల్ ద వెరీ ఎండ్. చివరి శ్వాస వరకు ఆయన నమ్మదగిన వాడుగా, నీతిమంతుడు ఉంటూ నీ వెనకాల, నా వెనకాల, మన చుట్టూ ఏం చేస్తాడు? కాపుదల, భద్రత దయచేసి మనం ముందుకు నడిపించే దేవుడుగా ఉంచుకోడు. ఎందుకు? వాక్యం ఏం తెలుస్తుంది? కన్న తల్లి నిన్ను మరిచినా, హల్లెలూయా, కన్న తల్లి నిన్ను మరిచినా నేను నిన్నెన్నడూ విడవను ఎడబాయను, నేను నువ్వు మరవనంటున్నాడు. మనం చాలాసార్లు ఈ క్వశ్చన్ వచ్చేదండి, తల్లి మర్చిపోతుందా పిల్లలు అంటే? ఇప్పుడున్న సిచ్యువేషన్స్, ఇప్పుడున్న స్టోరీస్ మనం చుట్టుపక్కల వింటామంటే ఏమని చూస్తున్నాము? తల్లి పిల్లల్ని చంపుకుంటున్నది, పిల్లలు తల్లిదండ్రులను కూడా చంపుకుంటున్నారు. నువ్వు ఏది గమనించినా కానీ ఇప్పుడు నవడేస్ వస్తున్న న్యూస్లో సేమ్ ఫ్యామిలీ అదే వాక్యం రాబట్టి జరుగుతున్నాయండి. నీ శత్రువులు నీ ఇంటి వారే ఉంటారని వాక్యం సెలవిస్తుంది. యువర్ ఎనిమీస్ ఆర్ యువర్ ఓన్ హౌస్ హోల్డ్. నీ ఇంటి వారిని శత్రువులు. సో ఎవరెవరు చంపుకుంటారు? భార్య భర్తని, భర్త భార్యని, కుమార్తె తల్లిదండ్రులని, అక్కచెల్లని, అన్నదమ్ములని. అంటే ఫ్యామిలీ మధ్యలోనే ఏం జరుగుతుంది? ఈ డిస్టర్బెన్సెస్ జరుగుతూ ఉన్నాయి. అందుకే దేవుడు అన్నాడు, ఫస్ట్ నీ దేవుని ప్రేమించు, నీ పొరుగు వారిని ప్రేమించు. ప్రేమిస్తే మనం ద్వేషించము, ప్రేమ ద్వారా మనం ప్రతిదాన్ని ఏం చేస్తాం? క్షమిస్తాము, మనం ముందుకు వెళ్ళాలి. అందుకే వాక్యం తెలుస్తుంది, లవ్ కవర్స్ మల్టిట్యూడ్ ఆఫ్ సిన్స్. ఫ్యామిలీలో ఎవరు పర్ఫెక్ట్ కాము, ఫ్యామిలీలో ఎవరు కూడా కరెక్ట్గా ఉండమండి. ఎక్కడో కదా తప్పులు, ఎక్కడో మిస్టేక్ జరుగుతుంది. కానీ దేవుని వాక్యం మనం గమనించి, దేవా నేను తప్పు చేసేది నన్ను క్షమించు కదా, నేను చేసే తప్పు ద్వారా ఇతరులు నాపై ద్వేషం పెట్టుకోకుండా నా కృప చూపించు. ఎందుకంటే వాక్యం తెలుస్తుంది, నా కృప నీకు చాలు. నీ కృపను బట్టి, నీ కనికరం బట్టి నాకు, నా ఇంట్లో, నా కుటుంబంలో, నా సంఘంలో, లేదు నాకు నేను ప్రాంతంలో, నా చుట్టుపక్కల పరిస్థితిలో సమాధానం కలుగును కాక. హృదయం కలవరపడితేనే ఈ గొడవలన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. హృదయం కలవరపడినప్పుడు ఏమని చెప్పాలి? దేవా సమాధానకర్త
నా గృహంలో, నా వ్యక్తిగత జీవితంలో, నా గృహంలో సమాధానం కలుగుతుంది కాక. ఎందుకు వాక్యం సెలవుస్తుంది? భయపడకు, దిగులు పడకు కదా, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు, నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన. సో నేను నిన్ను పేరు పెట్టి పిలిచింది దేని కొరకైతే పిలుచుకున్నానో దాని కొరకు నేను నిన్ను సంపూర్ణంగా వాడుకుంటాను. మన హృదయం కలవరపడుతుంది కాబట్టి దేవుని ప్రణాళికని పక్కన పెట్టి మన సొంతగా మనం వెళ్తున్నామండి. కయ్యేమి లేదు, దాన్ని తప్పు చేస్తారా? వాళ్ళిద్దరి మధ్యలో ఏమైనా ఉండే ఛాలెంజెస్ ఏమైనా ఉన్నారా? ఏం లేకుండే దేవుడు అంగీకరించలేదు. ఆ ఒక్క విషయం దగ్గర ఏమైంది? కయ్యనికి హృదయము కలవరపడ్డది. తన హృదయం ఎప్పుడైతే కలవరపడ్డదో ఏమైనాడు? తమ్ముడేమో తప్పు చేస్తే ఏం తప్పు చేయలేదండి. తనకు అప్పగించిన పని నువ్వు వెళ్ళు దేవునికి సాక్రిఫైస్, దేవునికి అర్పణలు అర్పించాడు. అర్పణలు అర్పించినాడు. అది దేవుని బాధ్యత, దేవుడు అంగీకరించినాడు. ఆయనని అన్నని ద్వేషించలేదు, కోపం పెట్టుకోలేదు, ఏం చెప్పలేదు. ఇక్కడ ఏం చేస్తాడు? కలవరం చెందినందుకు సొంత తమ్ముడిని చంపుకున్నాడు. చంపినందుకు ఏమొచ్చింది? లాభం ఏంటిది? దేశ దిమ్మలిగా అయినాడు, శాపగ్రస్తుగా మార్చబడ్డాడు. దేవుడు దాని కొరకు సృష్టించడా? దాని కొరకు కైన్ని మొట్టమొదటి ఎంటెస్ట్ ఇస్తారు. లేదంటే ఫస్ట్ బాండ్ ఎవరైనా ఉన్నారంటే కైన్ వాజ్ ద ఫస్ట్ బాండ్ ఆన్ దిస్ ఎర్త్. ఆదాము అవ్వని గర్భఫలం జ్యేష్ఠ కుమారుడు ఎవరండి? కైన్ ఈజ్ ద ఫస్ట్ బాండ్ ఆన్ దిస్ ఎర్త్. ఏమైంది? ద్వేషము కారణంగా, కోపము కారణంగా, అసూయ కారణంగా తమ్ముడిని ద్వేషించి తమ్ముడిని చంపుకున్నాడు. కుటుంబానికి దూరమైనాడు, దేవుని దృష్టిలో కూడా దూరమైనాడు. దేవుడు దాన్ని ఏమని పిలిచాడు? నీవు నా సొత్తువు కాబట్టి ఏం చేశాడు? యు ఆర్ మై, నేను నిన్ను పేరు పెట్టి పిలిచాడు. కాబట్టి దేవా, నువ్వు నన్ను ఏ పేరు పెట్టి పిలిచినావో, ఏ ప్రణాళికతో పిలిచినావో ఆ ప్రణాళిక నాలో సంపూర్ణ నెరవేర్చబడును కాక అని వ్యక్తిగత మనం ప్రార్థన చేయాలి. నీ సంఘ కాపరి నీ కొరకు ప్రార్థన చేసి చేయకపోయినా మీ ప్రార్థన మీరు ఖచ్చితంగా చేసుకోవాలి. నీ చుట్టుపక్కల ఉన్న పాస్టర్స్ కానీ, చుట్టుపక్కల క్రిస్టియన్ కమ్యూనిటీ వాళ్ళు కానీ, ఈ ప్రేయర్ టవర్స్ ఎవరైనా ప్రార్థన చేసినా చేయకపోయినా వ్యక్తిగత ప్రార్థన చాలా ఇంపార్టెంట్. ప్రొటెక్షన్, సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నారు పిల్లలకి. ఎవరు నేర్పిస్తున్నారు? ఎందుకు నేర్పిస్తాము? ఏదైనా ఆపద వస్తే నిన్ను నువ్వు కాపాడుకోవడానికి చిన్న చిన్న ట్రిక్స్ కానీ ఆ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నాను. సరే, తర్వాత పోలీసు వాళ్ళు, తర్వాత వేరే వాళ్ళు ఎవరైనా వచ్చి కాపాడుతారు, అది వేరే విషయం. బట్ ఇనీషియల్గా ఇన్స్టెంట్గా ఎవరు కాపాడాలి? నిన్ను నువ్వు కాపాడుకోవాలి. కాబట్టి మనం ఏం చేస్తాం? సెల్ఫ్ డిఫెన్స్ అనేది మన పిల్లలకు నేర్పిస్తున్నాం. అదేవిధంగా సెల్ఫ్ డిఫెన్స్ ఏంటిది? వాక్యము అనేది మనం అర్థం చేసుకుంటే వాక్యం ద్వారా మనము భద్రపరచం. ఎవరు వాక్యము? నీవు నేర్చుకున్న వాక్యము, నువ్వు ధ్యానించిన వాక్యము, నీవు నోటి ద్వారా పలికే మాట ద్వారా నిన్ను నువ్వు కాపాడుకుంటావు. తర్వాత నీ చుట్టుపక్కల ఉన్న క్రైస్తవ సమాజం కానీ, విశ్వాసుల సమాజం, బ్రదరన్ ఏం చేస్తారు? వాళ్ళ ప్రార్థనలు లేదా వాళ్ళ బోధనలు మనల్ని కాపాడుతాయి. రెండవ వచనం గమనించాం. When you pass through the waters, I will be with you, and through the rivers, they shall not overflow you. When you walk through the fire, you shall not be burned, nor shall the flame scorch you. ఏమన్నాడు? నీవు నీళ్ళలో నుంచి లేదా సముద్రం నుంచి నడిచినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ పాస్ త్రూ ద వాటర్స్. నీవు నీళ్ళలో నుంచి నడుస్తావు. మనం నడవగలమా? నీళ్ళలో నుంచి నీళ్ళ మీద నడవగలుగుతామా? నడవలేమంట. కానీ వాక్యం ఏం చేస్తుంది? బికాస్ చూడండి, ఫస్ట్ థింగ్ ప్రామిస్ అంటే బికాస్ యూ ఆర్ మై, నీవు నా సొత్తులు కాబట్టి. ఫస్ట్ ఏమన్నాడు? నేను నిన్ను పేరు పెట్టి పిలుచున్నాను, నీవు నా సొత్తు కాబట్టి నీ నీళ్ళలో నుంచి వెళ్ళగలుగుతావు. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడయిందును. హల్లెలూయా. చూడండి, ఉదాహరణ తీసుకుందాం. నిర్గమకాండము 14వ అధ్యాయము 21, 22. నిర్గమకాండము 14వ అధ్యాయం మోషే సముద్రం వైపు తన చేయి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రము తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. నీళ్లు విభజించబడగా ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యన ఆరిన నేల మీద నడిచారు.
దేవుని గమనిస్తున్నాం ఇక్కడ. మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేసెను. హల్లెలూయా. యెషయాలో రాయబడ్డ మాట ఎవరి జీవితం నెరవేర్చబడ్డదండి? మోషే జీవితం నెరవేర్చబడ్డది. మీరు జలములలో పడిపోయినప్పుడు, అవునా, వెన్ యూ వాక్ త్రూ ద వాటర్స్, ఏమన్నాడు? నేను మీకు తోడై ఉంటాను. హల్లెలూయా. సో తోడై ఉంటాను దేవుడు ఏం చేశాడంట? మోషే ఇంకా ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రం దగ్గర నిలబడ్డప్పుడు ముందుకు వెళ్ళాలో తెలియదు, వెనుకకు వెళ్ళాలో తెలియదు. ఈ సామెత ఉంటగా, ముందు చూస్తే నొయ్యి వెనుకకు చూస్తే పొయ్యి అనేది. అలాంటి పరిస్థితిలో వాళ్ళు ఆ పరిస్థితిలో తట్టుకున్న పరిస్థితిలో దేవుడు వాళ్ళని దర్శించి ఏం చేశాడు? మీరు జలములలో పోతున్నప్పుడు నేను మీకు తోడై ఉంటాను అనే వాగ్దానం నెరవేర్చినాడు. వాళ్ళు జలములలో నుంచి పోవాలంటే ఏం చేయాలంట? వాళ్ళకి దారి క్రియేట్ చేయాలి. సో దారి క్రియేట్ చేయాలంటే ఏం చేస్తాడు? బలమైన గాలి పంపించి ఏం చేశాడంట? ఎండిన నేల మీద నడిపించినాడు కదా. ఫస్ట్ చూడండి, వాటర్ డివైడ్ చేయటము, మళ్ళీ తిరిగి రాకుండా ఉండటము. ఆ వాటర్ ఉన్న ప్లేస్ ఎట్లా ఉంటుందండి? తడిగా ఉంటుంది, బురద బురద ఉంటుంది కదా. ఆ బురద ఉందని కూడా ఏం చేశాడు అంటే, ఆ గాలి ఏం చేసిందంటే వాటర్ని డివైడ్ చేసింది, నేలను కూడా డ్రై చేసుకుంటా వెళ్ళింది. ఏమే రెండు అంటే ఒకేసారి రెండు నీటిని జరపగలిగింది, నేలను కూడా ఎండబెట్టింది. ఎండిన నేల, గట్టి నేల, ఆరిన నేల మీద రాత్రంతా ప్రయాణం ఎవరు చేయగలిగినారు? ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణం చేయగలరు. అంటే మీరు జలములలో పడిపోయినా కానీ ఏం చేశారంట? నేను మీకు తోడై ఉన్నాను. బికాస్ గాడ్ వాస్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఎందుకంటే ఇజ్రాయెల్ అంటే ఎవరు? పేరు పెట్టి పిలువబడిన జనాంగము. ఇజ్రాయెల్ నా సొత్తు. హల్లెలూయా. వాగ్దాన పుత్రులు, దేవుడు ఏర్పరచుకున్న జనాంగం. కాబట్టి నువ్వు నేను మనము ఏర్పరచుకున్న జనాంగం ఉన్నట్లయితే దేవుడు ఏ ఎక్స్టెంట్ దాకా వెళ్తాడండి? ఏ ఎక్స్టెంట్ దాకా వెళ్తాడు? సముద్రం అడ్డుగా ఉంటే సముద్రాన్ని చీల్చి అంత ఎక్స్టెంట్ వరకు వెళ్తాడు. వేస్తా అంటే నువ్వు చాలాసార్లు అంటే కదా, ఎవరైనా ప్రేమిస్తే లేదంటే ఏదైనా సిచ్యువేషన్ ఉంటే ఏమన్నా కానీ నేను ఏదైనా చేయగలుగుతాను. అది దక్కించుకోవడానికి ఏం చేస్తాము? ఎంత ఎక్స్ట్రీమ్ కన్నా వెళ్ళడానికి సిద్ధపడతారు. అది మంచి విషయం ఉంటుంది, కొన్నిసార్లు చెడు విషయం కూడా ఉంటుంది. అదే నువ్వు చంపుతావు, నువ్వు జైలుకి వెళ్తావు, నీకు శిక్ష పడతాయి, జీవితాంతం ఖైదు ఉంటుంది. అయినాను ఏం చేస్తారు? వాళ్ళ తలంపు నెగ్గడానికి చంపడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంటే మంచి చేయడానికి ఆ విషయంలో ఉన్నారు, చెడు చేయడానికి కూడా అలాంటి విషయంలో ఉన్నారు. ఇక దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని తన జనాంగంగా పిలిచాడు కాబట్టి వాళ్ళ కొరకు ఏమైనా చేయడానికి సిద్ధపడ్డాడండి. వాళ్ళు మన దేవుని విషయంలో నమ్మకం ఉన్నారా? విశ్వాసం చూపిస్తున్నారా? ఏం లేదండి. అన్ని 10 గొప్ప కార్యాలు చేసినప్పటికీ కూడా ఏం చేశారు? ఎర్ర సముద్రం రాగానే దేవుని దూషించడము, మోషేని దూషించడము, మోషేని తప్పుపట్టడము, మమ్మల్ని చంపడానికి అరణ్యం తెచ్చినవా, మమ్మల్ని కదా నాశనం చేయడానికి, మా బ్రతుకులు నాశనం చేయడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చేవా అని తిట్టిపోస్తూ ఉన్నారు. కానీ ఏ మోషన్ అయితే తిట్టిపోసాడో అదే మోషన్ ద్వారా ఎర్ర సముద్రము దాటగలిగేందుకు దేవుడు నమ్మదగిన వాడు. ఇశ్రాయేలు ప్రజలు బయటకు ఎందుకు తీసుకొచ్చినాడు? వాళ్ళు దేవుని స్తుతించడానికి, దేవుని ఆరాధించడానికి వాళ్ళు ఐగుప్తు దేశం నుంచి బయటకు వచ్చారు. కాబట్టి దేవుని స్తుతించి దేవుని ఆరాధించకుండా వాళ్ళని సముద్రంలో చంపడానికి తీసుకురాలేదు. హల్లెలూయా. రెండో మాట ఏంటిది? మీరు నదులలో పోయినా కానీ ఏం చేస్తాడు? నదులు మిమ్మల్ని ఓవర్ఫ్లో, అంటే మీరు నదిలో నుంచి నడుచుకుంటూ పోయినా కానీ నది మిమ్మల్ని కప్పదు, లేదంటే దాన్ని మిమ్మల్ని ముంచదు. మేము సునాతో పాటు యెహోషువ 3:13 గమనించండి. యెహోషువ 3:13. సర్వలోక నాథుడకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల
ఆరు పాలు యోర్దాను నీళ్లను ఉండగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. హల్లెలూయా. ఆమేన్. మనం నదిని ఆపగలుగుతామా? ఆపలేము. నదిని ఆపాలంటే నానా కథలు పడాలండి. యూజువల్గా మనము ఈ బ్రిడ్జిలు ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేసినప్పుడు ఎంతో ప్రయాసపడి, ఇప్పుడు టెక్నాలజీ అంతా ఉంది కాబట్టి చేయగలుగుతున్నారు. ప్రయాసపడి టెక్నాలజీ లేదండి. నది దాటాలంటే బహుశా గోడల నిండా ఈత రావాలి, ఏదైనా ఒకటి రావాలి. కానీ దేవుడు ఏం చేస్తాడు? దేవుడు అప్పుడున్న పరిస్థితి, అప్పుడున్న సిచ్యువేషన్, అరే వీళ్ళు నది దాటాలంటే కదా బ్రిడ్జ్ లేదు, లేకపోతే ఏది ఏం లేవు కాబట్టి నేను ఏదో ఒక క్రియ చేయాలి. సో ఏం చేస్తాడు? ఎప్పుడైతే యాజకుడు దేవుని మందసం పట్టుకొని ఆ కాలు నది నీటిని తాకినప్పుడు ఏం చేస్తాడంటే ఆ నది నీళ్ళు ఎక్కడో దూరంలో ఒక డ్యామ్గా కట్టబడ్డది. మనం ఈరోజు డ్యామ్ అని పిలుస్తున్నాం, ఆనకట్ట అని పిలుస్తున్నాం. అంటే దేవుడు ఏం చేస్తాడు? మన ప్రజలు ఈరోజు ఆనకట్ట కట్టకముందే, డ్యామ్స్ కట్టకముందే ఆ రోజే యెహోషువ దృష్టిలో డ్యామ్ కట్టబడ్డది. హల్లెలూయా. అంటే ఆ వాటర్ ఫ్లో అవ్వలేదండి. ఎంతో వేరే పట్టణంలో వేరే వేరే ప్లేస్లో చాలా దూరము ఏంటంటే ఆ నీళ్లు అక్కడ నిలిచిపోయినాయి. నీళ్ళు ప్రవాహముని ఎవరు నది ప్రవాహం తట్టుకోలేము, ఆపలేము. చాలాసార్లు ఆపాలంటే ఏం చేస్తారు? ఇసుక సంచులు వేస్తూ ఉంటారండి. రాళ్ళు ఇసుక సంచులు ఎన్నో వేసిన తర్వాత కానీ దాన్ని ఆ ప్రవాహాన్ని ఆపలేము. ఏదో ఒక దారి చూపెట్టాలి దాన్ని. కానీ దేవుడు ఏం చేస్తాడు? నా ప్రజలు యోర్దాను నది దాటాలంటే నేనేం చేయాలి? ఒక మార్గం, ఒక సొల్యూషన్. ఎవరి దగ్గర సొల్యూషన్? దేవుని దగ్గర ఉన్నది. యెహోషువకి తెలుసా? జాషువా దేర్ ఇస్ నో క్లూ హౌ హి విల్ క్రాస్. దేవా నది మధ్యలో ఉన్న నది దాటి అవతల వెళ్ళాలంటే హౌ డు వి గో? ఎలా వెళ్ళాలి? జాషువా నువ్వేం చింతపడకు. ఏమంటాడు? నీవు నా సొత్తువి, నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన, నేను ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చిన? కానాను దేశం లేదంటే వాగ్దాన దేశం నడిపించాలని తీసుకొచ్చాను. కాబట్టి ఎన్ని అడ్డంకాలు ఏది వచ్చినా కానీ అది నా బాధ్యత. మార్గం సరం చేసి మిమ్మల్ని పంపించే బాధ్యత నాది. సో యోర్దాను నది అడ్డొచ్చి, యోర్దాను నది అడ్డం వచ్చినా నేను మార్గం చేస్తా. యాజకుడు కాలు పెట్ట వెంటనే ఎంతో దూరంలో అది ఆనకట్టగా నిలబడ్డదండి. ఈ వాక్యం ఏం తెలుస్తుంది? ఒక గోడగా నిలబడ్డది. యోర్దాను నీళ్లను మట్టుగానే యోర్దాను నీళ్ళ అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఇకరాశిన నిలిచెను. ఇంగ్లీష్లో అయితే ఒకసారి అవుతుంది. And it shall come to pass, as soon as the soles of the feet of the priests that bear the ark of the Lord of all the earth shall rest in the waters of Jordan, that the waters of Jordan shall be cut off from the waters that come down from above, and they shall stand upon an heap. Heap అంటే ఒక మన ఇప్పుడు ఏమంటారు? ఒక గోపురం లాగా కదా. ఉరికి గుడ్డలు ఏం చేస్తాము? ఒక కంపగా వేస్తాం కదా. సో అట్లాంటి ఏం చేస్తాడంటే నేను ఎంతో దూరంగా ఆపగలిగిన దేవుడు. ఎందుకు ఆపడండి? బికాస్ గాడ్ వాస్ కన్సర్న్ అబౌట్ జాషువా అండ్ హిస్ పీపుల్ క్రాసింగ్ ద జోర్డన్. యోర్దాను నది దాటాలంటే నేనేమైనా చేయాలి. వాళ్ళ చేతులారా వాళ్ళు చేసుకోలేరు. చేసుకోగలిగిన సమయం ఉందా? లేదు. వాళ్ళు సంచిని తెచ్చి అది నది ఆపి దారి క్రియేట్ చేసుకుని వెళ్ళడానికి ఒక 2-3 సంవత్సరాలు పడుతుంది. అప్పుడు కాలం అంత టైం ఉందా? లేదు. So what did God do? God did it instantly. ఒకసారి ఏమని చదువుతాము? కేవలము ఎలీషా ఆ టవర్ కానీ లేకపోతే ఆ దుప్పటి ఏదైతే తీసుకున్నాడో, నేను ఆ సముద్రం యోర్దాను నదిని కొట్టినప్పుడు 2గా చించాను కదా, మార్గం ఏర్పరచబడింది. అనేక సార్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది ఒకటే ఇన్సిడెన్స్ కాదు, ఎన్నోసార్లు యోర్దాను నదిని అటు దాటుతూ వచ్చినారు. ఎప్పుడంటే ప్రతిసారి కూడా దేవుడు వాళ్ళ పట్ల ఏదో కార్యం చేస్తూ వచ్చింది. ఒకసారి టవర్ టచ్ చేస్తే అది ఆగిపోయింది. ఒకసారి కాలుతో టచ్ చేయాలంటే యాజకుడు ఎవరు ఏం చేస్తారు? దేవుని మందస్సం మోస్తుండగా హూ ఇస్ దేర్? డైరెక్ట్లీ గాడ్ ఈజ్ అంటే వెన్ గాడ్ విల్ స్టెప్ ఇన్ టు ద రివర్ ఇట్ హ్యాస్ టు స్టాప్ ఫ్లోయింగ్. దేవుడు నదిలో కాలు పెడితే ఏమవ్వాలంట? నది పారటము ఆపాలి. ఎందుకు? తనకి ఇబ్బంది పెడుతుంది కాబట్టి. సముద్రం మీద వెళ్ళాల్సిన పరిస్థితి, సముద్రం తనని మోసింది, నీరు తనని మోసింది, తనని ముంచలేదు. జీసస్ డిడ్ నాట్ డ్రౌన్.
యేసుక్రీస్తు మునిగిపోలేదు, ఏం చేశాడు? కదా, నీటి మీద నడవగలిగినాడు. అది ప్రకృతికి విరుద్ధము, లాకి విరుద్ధం. లా ఏంటిది? నీటి మీద బరువు పడితే అది నీ భూ ఆకర్షణ శక్తితో లేదంటే ఆ డ్రౌన్ అవ్వాలి. ఎందుకు తేలినాడు లేదా ఎందుకు నడవగలి? ఎందుకంటే దేవుని ఆ నీరు యేసుక్రీస్తుని ఆపగలిగింది, నడిపించగలిగింది. అంటే తన సృష్టి తనకి సహాయపడుతుంది, తన చెప్పిన మాట వింటుంది. ఎవరి కొరకండి? నీ కొరకు, నా కొరకు. నిన్ను నన్ను పేరు పెట్టి పిలిచాడు కాబట్టి, మనము తన సొత్తు కాబట్టి ఏం చేస్తాడు? యోషువ తన ప్రజలందరూ దేవుని సొత్తు కాబట్టి యోర్దాను నదిలో మార్గము క్రియేట్ చేయగలిగినాడు. అలాగే మూడో అంశం గమనిస్తే, when you walk through the fire, నువ్వు అగ్నిలో పడినప్పుడు అగ్ని నీకు తాకదు, నిన్ను కాల్చదు. దానియేలు 3:25. దానియేలు 3:25. ఇరవై 3:25. అందుకు రాజు, నేను నలుగురు మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాము, వారికి హాని ఏమీ కలుగలేదు. నాలుగవ వాని రూపము దేవతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చాను. ఎవరు చూసినా కూడా మన కథ వాళ్ళు తెలుసు కాబట్టి మొత్తం మనం చదవట్లేదు. ఈ సందర్భం ఏంటంటే, షద్రక్ మేషక్ అబేద్నెగో రాజు తయారు చేయించిన బొమ్మకి, వీళ్ళు ఆ ప్రథమకి మొక్కలేదు కాబట్టి అగ్నిగుండంలో వేస్తారు. అగ్నిగుండంలో వేసిన తర్వాత అంటే ఈ సిచ్యువేషన్తో వెళ్ళినారు. వీళ్ళు మొక్కలేదు, రాజు ఛాలెంజ్ చేస్తారు, రాజు కోపం వచ్చి దాన్ని ఏడింతల ఆ వేడిని పెంచుతారు. తర్వాత షద్రక్ మేషక్ అబేద్నెగోని మరి సేవకులందరినీ తీసుకొచ్చి అగ్నిలో వేస్తారు. అగ్నిలో పడిన తర్వాత ఎవరు గమనిస్తున్నారు? అందుకు రాజు, నేను నలుగురు మనుషులు బంధకములో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. రాజు నలుగురిని చూస్తున్నాడు. డౌట్ వచ్చింది, మనం ముగ్గురిని ఏమని చెప్తే మీరు నలుగురిని ఎందుకు వేసినారు అని సేవకులను అడుగుతున్నాడేమో అనుకుందాం కదా. డౌట్ వచ్చి పిలిచి అడుగుతున్నాడు, సేవకులను అడుగుతున్నాడు. ముగ్గురిని వేసాం కదా, నేను నాలుగో వ్యక్తిని చూస్తున్నాను. ఆ నాలుగో వ్యక్తి ఎవరు కూడా సేవకులు చెప్పట్లేదు. నాలుగో వ్యక్తి కూడా రాజే చెప్తాడు. ఎందుకు రాజు చెప్తున్నాడు అంటే, రాజు ఛాలెంజ్ చేస్తాడు. ఏమని ఛాలెంజ్ చేస్తాడు? మిమ్మల్ని అగ్నిలో వేస్తే ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని కాపాడుతాడో నేను కూడా చూస్తాను కాబట్టి, ఆ దేవుడు అగ్నిలోకి వచ్చి ఈ ముగ్గురిని కాపాడి, అదే దేవుడు లేదా మనిషి కుమారుడు ఎవరికి కనబడ్డాడని, ఎవరికి ప్రత్యక్షమైనాడు? సేవకులు అందరూ చూడలేదు, రాజు ఒక్కడ చూసి. అంటే రాజు మనోనేత్రాలు తెరవబడ్డాయి, దేవుణ్ణి ఆ ముగ్గురితో పాటు నాలుగో వ్యక్తిగా కనబడ్డాడు. అంటే దేవుడు ఛాలెంజ్ చేస్తే గాడ్ విల్ షో హిమ్సెల్ఫ్. అంటే మేము ప్రతిసారి ఇప్పుడు ఛాలెంజ్ చేయమని చెప్పినట్టు, అంటే చాలా మనము ఇప్పుడున్న సిచ్యువేషన్లో పర్సిక్యూషన్ ఉంటాం కదా, ఛాలెంజ్ చేస్తున్నారు. దేవుడు ఉంటే చూపెట్టు, దేవుడు ఉంటే దా, దేవుడు ఉంటే అదా, ఎన్నో చెప్తున్నారండి. కానీ దేవుడిని ఛాలెంజ్ చేస్తే దేవుడు తప్పకుండా బయటపరుచుకుంటాడు. ఆ రోజు రాజు ఏ దేవుడు వచ్చి మిమ్మల్ని కాపాడుతాడో చూస్తాడు. అనేక సందర్భాల్లో కూడా రాజులు ఇశ్రాయేలు ప్రజల మీద దాడి చేసేటప్పుడు కదా, లాస్ట్ కొన్ని వారాల క్రితం షెన్నాకేరి ఎజ్కియాతో మాట్లాడుతున్నాడు, నేను ఇంత గొప్ప రాజుని, నా చుట్టుపక్కల ఉన్న దేశాన్ని కూడా నేను ధ్వంసం చేశాను, నాశనం చేశాను, నిన్ను ఏ దేవుడు వచ్చి కాపాడుతాడు? నువ్వు నమ్మిన దేవుడు నిన్ను వచ్చి కాపాడుతాడా అని ఛాలెంజ్ చేస్తే, ఎజ్కియా పక్షాన మన దేవుడు ఏం చేస్తాడు? ఎజ్కియాని షెన్నాకేరి అనే ఆ వ్యక్తి చేతుల నుంచి కాపాడగలిగినాడు. సవాలు చేస్తాడు. సవాలు చేస్తే బయలుపరుచుకున్నాడు. అదేవిధంగా రాజు సవాలు చేస్తే అగ్నిగుండంలో కూడా
దేవుడు అంటే మనిషి కుమారుడు ప్రత్యక్షమై షద్రక్ మేషక్ అబేద్నెగోని ఎందుకు షద్రక్ మేషక్ అబేద్నెగో ఎవరి సొత్తు అండి? దేవుని సొత్తు. షద్రక్ మేషక్ అబేద్నెగో పేరు పెట్టి పిలువబడిన వాళ్ళు, పేరు పెట్టి పిలువబడిన వాళ్ళు వాళ్ళ తండ్రిని దూషించలేదు, ద్వేషించలేదు, కానీ వాళ్ళ తండ్రి కొరకు నిలబడ్డారు. ఏది ఏమైనా మేము నమ్మిన దేవుడు మమ్మల్ని కాపాడగలుగుతాడు. అంటే మా తండ్రి మమ్మల్ని కాపాడతాడు, మా తండ్రి మమ్మల్ని కాపాడకపోయినాను ఈ ప్రథమకి మేము ముఖం ఓ రాజను ఏమైనా చేసుకో, చంపుతావా, నరుకుతావా, అగ్నిగుండం వేస్తావా, 10 రెట్లు పెంచుకుంటావు, నువ్వు ఏమైనా చేసుకోవాలి. వీఆర్ నాట్ హియర్ టు ఫియర్. ఫియర్ నాట్, ఫర్ ఐ హ్యావ్ రిడీమ్డ్ యు. నేను మిమ్మల్ని విమోచించిన కాబట్టి మీరు భయపడకండి. నేను మిమ్మల్ని విమోచించినాను, మీరు నా సొత్తు, నేను మిమ్మల్ని పేరు పెట్టి పిలిచినాడు, పేరు పెట్టి పిలిచాడు కాబట్టి ఏమన్నా చేయగలడు, చేస్తాడు. పదమూడు వాక్యాల మధ్య ఏమైనా చేయగలడు సూపర్ హిట్ సాంగ్ అయింది. అంటే ఏంటిది? ఏమైనా చేయగలడు. ఎర్ర సముద్రాన్ని చీల్చగలడు, యోర్దాను నదిని ఆపగలడు, అగ్నిని ఆపగలడు, ఏమైనా చేయగలడు. ఆ అగ్ని టచ్ చేయలేదని, దట్ ఈస్ ద రీజన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ సేస్ ద ఫ్లేమ్ ఆఫ్ ఫైర్ విల్ నాట్ టచ్ యూ. ఎందుకు? రీజన్ ఏంటిది? నీవు తన సొత్తువు కాబట్టి. యు ఆర్ మైన్ అన్నాడు. నీవు నా సొత్తువి కాబట్టి నేను నీకు ఏమైనా చేయాలి. చాలాసార్లు మనం రీసెంట్గా కొన్ని న్యూస్ గమనిస్తే తల్లి ఓడలో మునిగిపోతూ ఒక చిన్న పిల్లోని ఏం చేస్తుంది, తనకు లైఫ్ జాకెట్ ఉన్నది, బాబుడు ఉంది కానీ ఏం చేస్తుంది, తల్లి తన ప్రాణం పోతున్నా కానీ తన కుమారుని కాపాడడానికి హత్తుకొని పట్టుకొని ఉన్నది. అరే వీడు పోతే నన్ను నేను బ్రతికించుకుంటాను, నేను బ్రతికితే వాడిని కాపాడుకుంటాను, ఏం ఆలోచించలేదు. ఆ విజువల్స్ ఏమైనా చూసాము, తల్లి తేలుతున్నది, ఆ నీళ్ళ మీద తేలుతున్నది, కుమారుడు ఎక్కడ ఉన్నాడు, తన రొమ్ము మీద కాపాడుతున్నాడు. ఇద్దరు చనిపోయారు కానీ అంటే తల్లి విడిచిపెట్టలేదండి, తల్లి విడిచిపెట్టలేదు, మన తండ్రి కూడా విడిచిపెట్టాడు. హల్లెలూయా. తల్లి విడిచిపెట్టొచ్చు అని ఉంది వాక్యంలో, కానీ నేను నిన్ను విడిపడ్డాను వాక్యం చూపిస్తున్నాను. కన్న తల్లి ప్రేమ కన్నా ఇంకా ఇప్పుడే పాట పాడినాం కదా, ప్రేమ నీ ప్రేమ సముద్రము లోతు కన్నా ఎంతో లోతైన, ఎత్తైన ప్రేమ, లోతైన ప్రేమ, శాశ్వతమైన ప్రేమతో దేవుడు మనం ప్రేమించాడు. కాబట్టి ఎందుకు ప్రేమించాడు? ఇది ఓన్లీ వన్ రీజన్, బికాస్ యూ ఆర్ హిస్ చైల్డ్. నీవు నా సొత్తు కాబట్టే ప్రేమించాడు, లేకపోతే ప్రేమించేవాడు కాదు. మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి, తల్లి గర్భంలో రూపింపబడకపోతే మనం ఏర్పరచబడిన జనాంగం ఉన్నాం. యు ఆర్ చూసెన్ జనరేషన్ అన్నాడు, యు ఆర్ రాయల్ ప్రీస్ట్హుడ్ అన్నాడు. కాబట్టి నువ్వు ప్రత్యేకింపబడిన వ్యక్తి కాబట్టి నీ కొరకు ఏమైనా చేయగలడు, చేస్తాడు కూడా. కానీ ఇప్పుడు నువ్వు కేవలం సమర్పించుకోవాలంటే, తనకి సమర్పించుకోదేవా, నీవు తప్ప నాకు ఇంకెవరు లేరండి, నీవు తప్ప నాకు లోకంలో ఎవరు లేరయ్యా ఒక పాట కూడా పాడుతున్నాడు. అంటే మనం ఆ సిచ్యువేషన్ కూడా అర్థమా, దేర్ ఇస్ నో అదర్ గాడ్ బిసైడ్ యు, దేర్ ఇస్ నో వన్ ఆన్ దిస్ ఎర్త్ ఎక్సెప్ట్ యూ. నీవు తప్ప నాకు ఇంకక్కడ ఎవరు లేరండి. మనకు ఫ్యామిలీ ఇచ్చినావు, భార్య పిల్లలు అన్నీ ఇచ్చినావు, బట్ అబౌవ్ ఆల్ దిస్ థింగ్స్ యూ ఆర్ విత్ మీ. అందుకే వాక్యం ఏం రాయబడ్డది, ఇఫ్ గాడ్ ఈజ్ ఫర్ us, if your mother is for us, who can be against us? లేదు. if your father is for us, who can be against us? లేదు. if God is for us, దేవుడు నీకు తోడుగా, నీకు ఎవరు విరోధి? సో మరి ఏం చేయాలి? ఎవరున్నా లేకున్నా మనకి ఎవరు చేయించి మనతో ఎవరు ఉన్నా లేకపోయినా, మనకి ఎవరు సహాయం చేసి చెప్పినా మనము నమ్మాల్సిందే, దేవా నేను నీ సొత్తుని కాబట్టి, నీవు నన్ను ఏర్పరచుకున్నావు కాబట్టి నీవు నాతో ఏమైనా చేయగలవు, నేను ఈ స్థితిగతులు ఉన్నాను, దేవా నన్ను విమోచించు, నువ్వు విమోచకుడు కాబట్టి నువ్వు నన్ను విమోచించు అని మనం ప్రార్థన చేసి మనం దేవుని అడగాలి. హల్లెలూయా. అదే అధ్యాయము 18-19 వచ్చిన గమనిద్దాం. యెషయా 43:18-19. యెషయా Isaiah chapter 43 verses 18 and 19. అధ్యాయంలో మొదటి ఒక భాగం చూసినాము, ఇది రెండో భాగం 18-19 వచనము. మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుడి,
పూర్వకాలపు సంగతులను తలంచుకున్నది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగజేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. ఏమన్నాడండి? మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు పారజేయుచున్నాను. డు నాట్ రిమెంబర్ ద ఫార్మర్ థింగ్స్ అంటే ఏంటిది? ఎక్కడ ఆగిపోయినా జనాలంతా ఏం ఆలోచించుకుంటూ, అరే దేవుడు ఇశ్రాయేలు ప్రజల్ని ఎర్ర సముద్రం దాటించినాడు, యోర్దాను నదిని దాటించినాడు, అగ్నిగుండంలో కాపాడినాడు, లేదంటే సింహభూమిలో పడితే కాపాడాడు అంటే పాతకాల విషయాలే గుర్తుపెట్టుకొని అక్కడే ఆగిపోయినారు. ఏమన్నాడు? బాబు మీరు అక్కడి నుంచి బయటికి వస్తే దానికన్నా మించిన క్రొత్త క్రియలు చేస్తా అంటున్నాడు. అలాగే ఎర్ర సముద్రం చీల్చే దానికన్నా ఇంకా కొత్త విషయం ఏముండొచ్చండి? మీరు ఆలోచించుకొని అది మీకు జరుగుతుంది నమ్ముదాం. అంటే అదే మన దృష్టిలో గొప్ప కార్యము, వాళ్ళ కళ్ళారా చూసే గొప్ప కార్యం ఏంటంటే ఎర్ర సముద్రం చీల్చడం అనేది ఇంపాసిబుల్ని పాసిబుల్గా కళ్ళారా చూసేది. మనము చెప్తే మనం చూడలేదండి, మనం కేవలం రాయబడేది మనం చూడలేదు, ఆయన నమ్ముతున్నాం అట్లా జరిగింది. ఆయన మరి ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ స్వయాన కళ్ళ ముందు ఆ విషయం జరిగింది. కళ్ళ ముందు జరిగిన దాన్ని కూడా ఏం చేస్తారు? రానున్న రోజుల్లో పక్కన పెడతా వచ్చినాం. ఏమైనా బాబు అదే దాన్ని గుర్తుపెట్టుకొని మీరు దాన్ని హిస్టరీగా మార్చుకోండి. హిస్టరీ అయిపోయింది. ప్రెసెంట్ ఏంటిది? దానికన్నా గొప్ప క్రియ నేను చేయగలను అంటే డు నాట్ రిమెంబర్ ద ఫార్మ్ అంటే మీరు అక్కడ తట్టుకొని అక్కడ ఆగిపోకండి. పాత విషయాలను పక్కన పెట్టండి. జరిగింది జరిగిపోయింది, దాన్ని పక్కన పెట్టండి. క్రొత్త విషయాలు జరగాలంటే పాతని పక్కన పెడితేనే నేను మిమ్మల్ని ఇక్కడికి తీసుకొని రాగలుగుతాను. ఏమన్నాడు? 19వ చేయమంటే వాక్యం తెలుస్తుంది. ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను. నూతన క్రియ చేయాలంటే పాతవి గతించాలి, ఇదిగో సమస్తం కృతమైన మాట నెరవేర్చబడాలి. మనం ఇంకా అక్కడేనామా? అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినామా? నువ్వు ఇంకా ఎర్ర సముద్రంలో ఆలోచించుకున్నా, అరే మంచిగా నడిచినా మస్తు నడిచినా అక్కడే ఉండిపోయినావా? యోర్దాను నదిలో ఉండిపోయినావా? అగ్నిగుండంలో ఉండిపోయినావా? నువ్వు ఇంకా బయటికి వస్తే ఏమవుతుంది? దానికన్నా గొప్ప క్రియలు నువ్వు చూడగలుగుతావు. నేను దానికన్నా గొప్ప క్రియ నీకు చేయగలుగుతాను. పాసిబుల్ చేపిస్తూ వాళ్ళ కళ్ళారా చూపిస్తున్నాడు. చుట్టుపక్కల ప్రజలందరూ న్యూస్ వింటున్నారు, కానీ వీళ్ళే న్యూస్ మేకర్స్గా అయినారు. అలాంటి పరిస్థితి ఏమని వాక్యం తెలుస్తుంది? ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయించున్నాను, ఇప్పుడే అది మొలుచును. ఏమంటే ఇంకా మీరు దేనిని ఆలోచింపరా? నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయించున్నాను. ఐగుప్తు దేశం నుంచి ప్రజలు బయటికి వచ్చిన తర్వాత కేవలం ఒక 11 రోజుల ప్రయాణం చేస్తే వేరే రాష్ట్రం నుంచి ఈ ప్రాంతానికి రాగలుగుతారు. దేవుడు ఏం చేస్తాడు? వీళ్ళని అరణ్యంలో నుంచి తీసుకొచ్చినాడు. అంటే అరణ్యంలో మార్గం లేదు, అరణ్యం నుంచి దారి కలగజేసి అరణ్యం నుంచి ఎందుకు తెచ్చిందంటే అరణ్యంలో నీకు ఏం దొరకదు. మేబీ 1-2-3 వీక్స్ ముందు నేను మీకు ఈ మాట చెప్తుంటాను. ఒక న్యూస్ చదివిన, దాదాపు 40-50 మంది ఒక ట్రక్లో అరణ్యంలో నుంచి ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడో దారి తప్పిపోయినారు. దారి తప్పిపోయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళ దగ్గర ఉన్న వాటర్ అయిపోయిందో లేదా వాళ్ళకి వాటర్ దొరకని కారణంగా అందరూ కూడా చనిపోయినారండి. ఆ వేడికి దాహానికి తట్టుకోలేక ఎంతమంది అయితే ఆ ట్రక్లో ప్రయాణం చేస్తున్నారో ఒకరిద్దరు మాత్రం తప్పించుకున్నారు. మిగతా వాళ్ళందరూ కూడా అంటే బికాస్ ఆఫ్ థర్స్ట్, దప్పిక కదా, నీళ్ళు లేని కారణంగా చనిపోయినారు. అరణ్యంలో ఒక చెట్టు ఫలం ఉండదు, నీళ్ళు ఉండదు. మనిషి బ్రతకడం ఏం కావాలి? వాటర్ కావాలి, ఆహారం కావాలి, అవునా, షెల్టర్ కావాలి. అక్కడ అంటే అరణ్యంలో నుంచి ఎందుకు తీసుకెళ్తున్నాడు? అక్కడ ప్రొవిజన్, గాడ్ ఈజ్ దేర్, జెహోవా జైరా ఈజ్ ఇన్ ద విల్డర్నెస్.
అరణ్యంలో యెహోవా ఈరే ఉన్నాడు కాబట్టి యెహోవా ఈరే ద్వారా ప్రయాణం చేస్తే గాడ్ విల్ ప్రొవైడ్. ఏమేమి ప్రొవైడ్ చేశాడండి? ఆహారం ఇచ్చినాడు, వస్త్రాలు ఇచ్చినాడు, నీళ్ళు ఇచ్చినాడు, ఆరోగ్యం ఇచ్చినాడు. ఈ ఆకు వాడక కాలంలో ఫలం ఇచ్చేటట్టు అనే అంశాన్ని చెప్తా ఉన్నప్పుడు దేనికి సాదృశ్యం? ఆకు, ఫుడ్, క్లోదింగ్, షెల్టర్ అండ్ గుడ్ హెల్త్. ఈ 4 అంటే వాళ్ళ ఆకు వాడక కాలంలో ఫలం ఇచ్చే చెట్టుగా బహుశా 40 సంవత్సరాలు తప్పు చేశారు కాబట్టి అరణ్యం చుట్టే తిప్పినాడు. కానీ తప్పు చేయకపోతే అరణ్యం ద్వారా ఏం చేస్తాడు? ఆహారము, వస్త్రము, ఆరోగ్యము, నీరు అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాడు. ఎందుకు? యెహోవా ఈరే పిలిచిన వాడు. వెన్ గాడ్ కాల్స్ గాడ్ విల్ ప్రొవైడ్ అని చాలాసార్లు వింటున్నాం. అబ్రాహాముని పిలిచినాడు ఇస్సాకుని అర్పించడానికి. అబ్రాహాముకి తెలియదు, కానీ విశ్వాసంతో ముందుకు అడుగు వేశాడు కాబట్టి దేవుడు ఏం చేశాడు? అక్కడ ఆల్రెడీ ప్రొవిజన్ క్రియేట్ చేసి పెట్టినాడు. బలి ఇవ్వడానికి ఒక గొర్రె పిల్లని ప్రిపేర్ చేసి పెట్టినాడు. యేసుక్రీస్తు యెరూషలేములోకి వెళ్ళాలంటే ఆల్రెడీ ఒక ఏమన్నా అక్కడ గాడిద బొమ్మ అక్కడ వెయిట్ చేస్తున్నాడు. ఎవరిని? యేసుక్రీస్తుని మోసుకొని యెరూషలేము పట్టణం తీసుకెళ్ళాడు. దేర్ ఇస్ ఆల్వేస్ అ ప్రొవిజన్. యేసుక్రీస్తు సమాధి చేయబడాలంటే కొత్తగా సమాధి అక్కడ చెక్కలేదండి. దానికన్నా ముందే ఒక చెక్కబడిన సమాధి ప్రిపేర్ అయ్యి ఎవరి గురించి? యేసుక్రీస్తు గురించి. ఆయన దాన్ని గిఫ్ట్ చేయగలిగినాడు. ఎవరు కూడా దాన్ని కూర్చొని అంటే ఎవరు కూడా యూజ్ చేయని సమాధిలో యేసుక్రీస్తు సమాధి చేయాలంటే ప్రొవిజన్ ఈస్ దేర్ బికాస్ గాడ్ హ్యాస్ గాడ్. తండ్రి యేసుక్రీస్తుని పిలుచుకొని పరిచయకు పంపించాడు కాబట్టి తనకు కావాల్సిన అన్ని కూడా సమృద్ధిగా సమకూర్చినాడు. ఏ ఒక్కరోజు కూడా పస్తున పడుకోలేదు యేసుక్రీస్తు. ఆయన పడుకోలేదు, తనతో పాటు వెంబడించిన వాళ్ళు, తనని వెంబడించి శిష్యులుగా వెంబడించిన వాళ్ళు, జనసమూహం వెంబడించే వాళ్ళకి ఆకలి తీర్చేవాడు, దప్పిక తీర్చేవాడు, వాళ్ళని స్వస్థపరిచేవాడు. వాళ్ళ ఆకు వాడక కాలమందే ఫలమిచ్చే చెట్టుగా వాళ్ళ మధ్యలో 3.5 సంవత్సరాలు పరిచయం చేయగలిగిన వాడు. అలాగే అదే దేవుడు నీకు నాకు తోడు. ఏమన్నాడు? నీవు తన సొత్తువి, నీవు తన ఏర్పరచుకున్న జనాంగంలో కాదు. గాడ్ హ్యాస్ కాల్డ్ యూ, గాడ్ హెస్ చూజన్ యూ, యూ ఆర్ మైన్. నేను నిన్ను పేరు పెట్టి పిలిచిన కాబట్టి ఏమైనా చేయగలుగుతా. నీటి మీద కూడా నడిపించగలుగుతా, నీటి లోపల నుంచి తీసుకెళ్ళగలుగుతా, నీటిని నేను ఆపగలుగుతాను, అగ్నిని ఆపగలుగుతాను, వర్షం ఆపగలుగుతాను, వరద ఏదైనా చేయగలను. బికాస్ మనం నమ్మాలి దేవా. ఎక్కడ ఏమని చెప్పాలి? యూ హ్యావ్ టు రిమైండ్ గాడ్. దేవుడిని మనం గుర్తు చేస్తుంటారు. గాడ్ ఐ వాంట్ రిమైండ్ బికాస్ ఐ యామ్ యువర్ చైల్డ్, యువర్ డాటర్. నీ కుమార్తె కాబట్టి దేవుడిని గుర్తు చేస్తాను. నేను ఈ పరిస్థితులు ఉన్నాను, నన్ను బయటికి తీసుకొని రా, నాకు సహాయం చేయి, నా చేయి పట్టుకుని ఎవరైనా మునిగిపోతున్నాను, పేతురు మునిగిపోతున్నాడు, అయ్యా నేను మునిగిపోతున్నాను, నన్ను కాపాడు. పేతురు జాలరుడు అండి, ఫిషర్మెన్, ఈతకొచ్చు. అయినా కానీ ఈదట మర్చిపోయినాడు. తను ఎవరో తాను మర్చిపోయిన స్థితిగతిలో ఎందుకు వచ్చాడు? భయం కారణంగా. అందుకే భయపడకొని ఇక్కడ వాక్యం రాయబడ్డది. డు నాట్ ఫియర్. యెషయాలో కాదు అనేక గ్రంథాలు పుస్తకం అంతా కూడా దాదాపు 365 సార్లు భయపడకు అనే మాట రాయబడ్డది. ఎందుకు? మన గురించి. మనం ప్రతిరోజు ఆ భయం ఎప్పుడైతే భయపడతామో మునిగిపోతామో, భయపడకపోతే మనం నీటి మీద నడవగలుగుతాం. భయం లేనంత వరకు కూడా పేతురు నీటి మీద నడిచినాడు. భయపడుతున్న స్థితిగతిలో మునిగిపోవడం గమనిస్తున్నాం. సో నువ్వు నీటి మీద నడుస్తున్నావు, మునిగిపోతున్నావు, నీకు తెలుసు కాబట్టి, కదా, నీ ఇండివిజువల్గా నీకే తెలుసు కాబట్టి మునిగిపోతున్నావా? ఏమని ప్రేయర్ చేయాలి? దేవా నా చెయ్యి పట్టుకొని, నీ నీతి అనే దక్షిణాస్తంతో నా చెయ్యి పట్టుకొని నన్ను నిలబెట్టు నాయన. నేను పడిపోయినాను, తిరిగి నా నీటి మీద నడిపించు, నేల మీద నడిపించు, నా మార్గము సరళం చేయి. ఎందుకు చేస్తాడు? యు ఆర్ మైన్, నీవు నా సొత్తువు కాబట్టి. ఇంకేమంటే వాక్యం తెలుస్తున్నది? అరణ్యంలో అరణ్య త్రోవకాల్లో చేయించున్నాడు, ఎడారిలో నదులు పార చేయించున్నాడు. అలాగే ఎడారిలో ఎక్కడో ఒక దగ్గర వాటర్ కొంచెం కనిపిస్తాడు, లేదంటే ఎండమావులు అంటారు, నీళ్ళు ఉన్నట్టు ఉంటుంది. అక్కడ పోయి చూస్తే నీళ్ళు ఉండవు, ఒయాసిస్. కానీ వాక్యం ఏం తెలుస్తుంది? నువ్వు అంటే చిన్న ఒక వాటర్ బాటిల్ అంత నీళ్లు ఎక్స్పెక్ట్ చేయకు. నది అంటే ఏంటిది? నువ్వు ఎంత తాగుతావు అంత తాగు, నువ్వు తాగు. ఎక్కడ గుర్తు చేసుకున్నావు?
ఎలియాజర్ నువ్వు తాగు, నీతో పాటు ఎవరు తాగాలంట? నీ సేవకులు తాగండి, నీతో పాటు ఎన్ని వంటలు వస్తే అన్ని వంటలు కూడా నేను తాగిస్తాను. నువ్వు ఎంత తాగుతావో అంత తాగలుగుతావు. దట్ ఈస్ వాట్ గాడ్ విల్ డూ. అంటే మనం నది అనగా అరణ్యం, నది అనగా ఏం చూస్తాము? అరణ్యంలో నదిని పారజేస్తానగానే అరణ్యం పిక్చర్ వేసుకుంటాము, నది కూడా చూస్తాం. మరి ఎలియాజర్ అక్కడ వెళ్ళినప్పుడు అదే అరణ్యం సిచ్యువేషన్, క్వశ్చన్ మార్క్తో వెళ్ళినాడు. నేను వెళ్తే నన్ను యాక్సెప్ట్ చేస్తా చేయరా, నేను చెప్పిన మాట నమ్ముతారా నమ్మరా? ఆ రోజు ప్రూఫ్స్ ఏం లేవండి. అబ్రాహాం బొమ్మ తీసుకొని చూపడానికి కూడా లేదు, కేవలం చెప్పిన మాట వాళ్ళు నమ్మాలి. ఆ ప్రాంతంలో అబ్రాహాము తన సేవకుడు నేను ఎలియాజర్ నేను నీ దగ్గరకు వచ్చిన నీ కుమార్తెను పంపిమని మనం పంపిస్తామా? ఈరోజు ఇన్ని ప్రూఫ్స్ ఉన్నాక కూడా కదా, ఇంత వీడియో కాల్స్ ఇన్ని ప్రూఫ్స్ ఉన్నా కూడా మన పిల్లల్ని లేదంటే మన కొడుకున్న కుమార్తెను తొందరగా స్ట్రేంజర్స్ని పంపించామండి. ఎన్నో వెరిఫికేషన్ చేసి కానీ మనం పంపించాం. మరి ఆ వెరిఫికేషన్ చేయడానికి ఏమున్నది? ఎలియాజర్ ఉన్నాడు, సేవకులు ఉన్నారు, వంటలు ఉన్నాయి, బహుశా కొన్ని బహుమానాలు తెచ్చుకుంటాడు. ఇవన్నీ చూసా నమ్మేయాలి అబ్రాహాం పంపించిందని. ఏదైనా ఉండవచ్చు, కిడ్నాప్ చేయవచ్చు, కానీ ఏం చేస్తాడు దేవుడు? చూడండి, ప్రార్థన చేసి బయలుదేరి ఏమని చేస్తాడు? అబ్రాహాము నా తండ్రి అయిన అబ్రాహాము దేవునికి ప్రార్థన చేసి అంటున్నాడు, నేను వెళ్తున్న మార్గం నాకు సరళం చేయి. నా యజమాని అయిన దేవునికి, గాడ్ ఆఫ్ మై మాస్టర్ ఇంగ్లీష్లో ఉన్నది. హూ ఇస్ ద గాడ్ ఆఫ్ హిస్ మాస్టర్? గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ హిస్ మాస్టర్. వెన్ హీ ప్రేడ్, గాడ్ ఐమ్ గోయింగ్ దర్, నేను ఈ విధంగా వెళ్తున్నాను, నేను చూసిన వెంటనే నాకు నీళ్ళు పోయాలి, నా వంటకి నీళ్ళు పోయాలి, అప్పుడే నేను ఇదే అమ్మాయిని నేను అనుకుంటాను. అంటే ఓర్పు సహనం ప్రేమ అన్నీ కూడా ఒక క్యారెక్టర్లో కేవలం నీళ్లు తోడు పోసిన దాంట్లో ఉండిపోయాయండి. తన మంచితనం తెలిసింది, తన క్యారెక్టర్ తెలిసింది, తన విధేయత చూపెట్టింది, తన సంతోషం ఉన్నది, తన ప్రేమ చూపెడుతున్నది, మనుషుల పట్ల ప్రేమ ఉన్నది, జంతువుల పట్ల ప్రేమ ఉన్నది. అంటే ఇవన్నీ కూడా కేవలం ఒక్క క్రియ ద్వారానే ఎవరు చూడగలిగినారు? ఎలియాజర్ చూడింది. అలాంటి వ్యక్తి నా యజమాని కొడుకుకి నేను భార్యగా తీసుకెళ్ళాలనుకుంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కూడా ఒప్పుకున్నారు, రెబెకా కూడా ఒప్పుకున్నది. వెళ్తామా అని మీరు చదివితే అమ్మ 10 రోజులు ఉండి వెళ్ళమంటే కాదు, వెంటనే వెళ్తా అని చెప్పినది. మరి ఎలియాజర్ ఏం చేసిందో మనకు తెలియదు. బహుశా మరి రెబెకా కూడా అలాంటి ప్రార్థన చేసుకున్నదేమో మనకు తెలియదు. కానీ అంటే దేవుడు జోక్యం చేసుకున్నాడు కాబట్టి ఏం చేశాడు? మార్గం సరళం చేస్తున్నాడు. ఎవరు కూడా నారాజు కాలేదు. ఇక్కడ ఎలియాజర్ సంతోషించినాడు, రెబెకా వాళ్ళ ఇంటి వాళ్ళు సంతోషించినాడు, ఇక్కడికి వచ్చిన తర్వాత ఐజాక్ సంతోషించాడు, అబ్రాహాం కూడా సంతోషిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అంటే ఏంటిది? మన స్థితిగతిలో దేవుని జోక్యం చేసుకోమంటే, అంటే వెన్ గాడ్ విల్ ఇంటర్వీన్ ఆర్ ఇంటర్ఫియర్. నువ్వెవరిని నాకు చెప్పడానికి, నువ్వు ఎందుకు నా పనిలో జోక్యం చేసుకుని చాలాసార్లు అంటారు. సరే, ఈ లోకరీతిగా పక్కన పెడదాం. మన విషయంలో దేవుని జోక్యం చేసుకోమని చెప్పినట్లయితే దేవుడు జోక్యం చేసుకుని తప్పకుండా సమాధానం కలిగజేస్తాడు, సంతోషం కలిగజేస్తాడు. దుఃఖము బాధగా అంటే ఏదైతే నెగిటివ్ ఉన్నదో అది తొలగించి పాజిటివ్ యాటిట్యూడ్, పాజిటివ్ని మన మధ్యలోకి నడుస్తూ ఉంటున్నాం. హల్లెలూయా. సో మనం ఏం చేయాలి? నూతన క్రియ మన జీవితంలో జరిగించబడాలి. 22వ వచనం గమనిస్తాం. ఈ ప్రధానులను అపవిత్రపరచుకుని యాకోబును శపించింది, ఇశ్రాయేలీయులను దూషణ పాలు చేసింది. నేను నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోను. నేను ఏర్పరచుకున్న ప్రజలు త్రాగుటకు అరణ్యంలో నీళ్లు పుట్టించుచున్నాను, ఎడారిలో నదులు కలుగజేయుచున్నాను, అడవి జంతువులను, అడవి కుక్కలను, నిప్పు కోళ్లను మీకు కనపరచు.
The beasts of the field will honor me, the jackals and the ostriches, because I give waters in the wilderness and rivers in the desert to give drink to my people, my chosen. ఏమన్నాడండి? నన్ను గణపరుస్తారంట. ఎందుకు గణపరుస్తారు? ఎందుకంటే ఎడారిలో, రివర్స్ ఇన్ ద డెజర్ట్ టు గివ్ డ్రింక్ టు మై పీపుల్ మై చోజన్ అని గుర్తు చేస్తారు. నా ప్రజలు, నా సొత్తు, నేను ఏర్పరచుకున్న జనాంగము నన్ను ఎందుకు కనపరుస్తారంట? సమృద్ధిలో ఉండి సమృద్ధి చూపెట్టేటది. ఎండిపోయిన నేలలో, ఎడారిలో సమృద్ధి చూపెడతారు కాబట్టి మీరు నన్ను కనపరుస్తారు అని మాత్రం తెలుస్తారు. వి హ్యావ్ టు అంటే మనది మనం గుర్తు చేసుకోవాలి. మన దేవుడికి గుర్తు దేవా, నేను నీ సొత్తుని, నువ్వు నా కొరకు ఏమైనా చేయగలవు అంటే మనం కూడా ఎంతవరకు సిద్ధపడాలంటే దేవా, నీ కొరకు నేను ఏ స్థాయికైనా వెళ్తాను, నేను ఏమైనా చేయగలుగుతాను. గాడ్ ఫర్ యూ, నీ కొరకు నేను ఏమైనా చేయగలుగుతాను అనే స్థాయికి మనము రావాలి. కొంచెం ప్రాణ నష్టం కూడా అవ్వచ్చు, ఆస్తి నష్టం కావచ్చు, ఏమైనా కావచ్చు. ఈ గాడ్ హస్ కాల్డ్ us దేని కొరకు పిలిచినాడండి? మరణమంతం వరకు కూడా దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. అంటే ఒక చనిపోవాల్సిన పరిస్థితి వస్తే మనం చావడానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఎందుకు? యేసుక్రీస్తు కూడా చనిపోయిన పరిస్థితి అంటే తన ప్రాణం అర్పించాల్సిన టైం వచ్చినప్పుడు వెనకాడలేదండి. బహుశా ప్రార్థన చేస్తుంటాడు, నీ చిత్తం అయితే నా ముందు నుంచి గిన్నె తొలగించమని ప్రార్థన చేస్తుంటే, కానీ మళ్ళీ ఏమన్నాడు? నా చిత్తం కాదు, నీ చిత్తం నెరవేర్చబడినాడు. మన చిత్తం కాదు నెరవేర్చబడాల్సింది. ఎవరి చిత్తము? నీ చిత్తము నాలో, నా ద్వారా నెరవేర్చదు. 25 వచ్చిన ఒకసారి మనం చివరిగా చదువుతాం. 25 వచ్చిన నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకున్నాను. అలా ఏమన్నాడంటే చివరిగా ఫస్ట్ భాగం ఏం చూసినాము? భయపడద్దు అన్నాడు. రెండో భాగం ఏం చేస్తాడు? ఏమి చేయగలుగుతాడో చూసినాము. మూడో భాగం ఏమని గుర్తు చేస్తాడు? పాతని మర్చిపోయి కొత్తవి స్టార్ట్ చేస్తా అన్నాడు. నాలుగోది ఏమన్నాడు? మనల్ని క్షమిస్తా అన్నాడు. క్షమించి నువ్వు చేసిన తప్పుని నేను గుర్తుపెట్టుకోను అంటే క్షమించే దేవుడు, క్షమాపణ తత్వం కలిగిన వాడు. మనం కూడా అదే విధంగా ఉండాలని దేవుడు మనకు గుర్తు చేసుకోవచ్చు. ఏమన్నా? I am he who blots out your transgressions for my own sake. నన్ను బట్టి, నా కొరకు నేను మీ అతిక్రమమని నేను ఏం చేస్తాను? తుడిచివేస్తున్నాను. తర్వాత ఏంటంటే మీరు చేసిన పాపములను నేను ఇన్నను కూడా జ్ఞాపకము చేసుకొనను. దేవుడు గుర్తు చేసుకొనన్నప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. గుర్తు చేసుకుంటే ఎవరికి నష్టము? మనకే నష్టం. ఇద్దరు అన్నదమ్ములండి, ఈసావు ఇంకా యాకోబు. యాకోబుకి తెలుసు ఈసావుని ఏం చేశాడు? మోసం చేసి తన ఆశీర్వాదం దొంగలించాలని యాకోబుకి తెలుసు. భయంతోనే బ్రతుకుతున్నాడు. ఈసావు స్టార్టింగ్లో ద్వేషం పెంచుకున్నాడు. రానున్న రోజులో తమ్ముడు చేసిన తప్పుని మర్చిపోయి క్షమించి తన బ్రతుకుతున్నాడు. కానీ తప్పు చేసిన వ్యక్తి ఏం చేస్తాడు? తిరిగి అన్నని కలుసుకున్నంత వరకు కూడా అదే భయంతో బ్రతుకుతున్నాడు. ఏ భయము? నేను అన్నని మోసం చేసిన, ఒక్కరోజు కాకపోతే ఒకరోజు నేను మా అన్నకి ఎదురైతే మా అన్న నన్ను చంపేస్తాడు. తప్పు చేయనోడు స్వేచ్ఛగా ఉన్నాడు, తప్పు చేస్తాడు, భయంతో ఎంతవరకు బ్రతికినాడని భయంతో. అన్న కలిసి, తమ్ముడా యాకోబు, నువ్వు చేసిన తప్పు నేను ఎప్పుడో మర్చిపోయినా, నువ్వు ఇంకా గుర్తుపెట్టుకున్నావా? అరే నేను ఎప్పుడో మర్చిపోయినా అన్నది బహుమానం తీసుకో. అరే నాకు బహుమానం వద్దురా. ఎందుకు? దేవుడు నన్ను కూడా ఆశీర్వదించాడు. ఆ ఒక్క ఆశీర్వాదంతో నేను కూడా ఆశీర్వించబడ్డా. నాకు కూడా సేవకులు ఉన్నారు, నాకు కూడా పశుపక్షులు ఉన్నాయి. నాకు నీ బహుమానం అవసరం లేదు. నువ్వు క్షేమములు, నీ పిల్ల పాపతో వర్ధిల్లు. నేను కొట్టడానికి, తిట్టడానికి, నీ మీద పక్క పెంచుకోవడంతో నేను బదిలా తీసుకోవడానికి రాలేదు. నేను ఎప్పుడో క్షమించిన. నువ్వు ఇంకా క్షమాపణ గురించి అడుగుతున్నావా? మన ఇద్దరు కలిసినప్పుడు సమాధానకరంగా కలుసుకోగలిగినారు, సమాధానకరంగా తిరిగి ఎవరి ప్రాణం వారు చేయగలిగినారు. హల్లెలూయా. అదే ద్వేషం పెట్టుకుంటే యాకోబు జీవితాంతము
ఆ లాభాలు పట్టణాన్ని దాటేవాడు కాదు. భయంతో భయపడుతూ అదే ఎన్నో గుంపులు చేసుకున్నాడు. ఒకరిని చంపేసి ఇంకొక గుంపు కనీసం ఉండాలని ఆలోచనతో వెళ్ళిన వ్యక్తి ఏసావు కలిసినప్పుడు ఏమనలేదండి. హత్తుకున్నాడు, ప్రేమించాడు, క్షమించినాడు, వాళ్ళ జీవితాన్ని ముందుకి కొనసాగించాడు. అప్పుడు ఇంకా అడగలేదు, ఎందుకు నన్ను మోసం చేసినా అడగలేదు. బహుశా తర్వాత తెలుసుకుంటాను, లేదంటే తల్లి చెప్పుకుంటుంది, అరే యాకోబు ఏం తప్పు చేయలేదు కానీ నేనే మీ నాన్న చెప్తున్నా విన్నాను, యాకోబుని ప్రేమించి కాబట్టి యాకోబు విషయంలో నేనే తప్పు చేశాను, ఏమైనా శిక్షిస్తే నన్ను శిక్షించు అని బహుశా ఏదైనా సంభాషణ జరుగుతుంది ఇంట్లో యాకోబు వెళ్ళిపోయిన తర్వాత. ఏదైనా సర్ది చెప్పుకుంటుంది, బాబు ఈసారి అది నా తప్పు, నేను చేస్తాను, లేదంటే నా పట్ల చూపెట్టుకోవడం చిన్నవాడిని నాకు ఏం తప్పు చేయలేదు, వాడేం చేయలేదు. దేవుడు జోక్యం చేసుకుంటే మనము దేవుని సొత్తు, దేవుడు మనం పేరు పెట్టి పిలిచాడు కాబట్టి కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏమైనా చేయగలడు. హల్లెలూయా. ధ్యానించే వాక్య భాగాలు అన్నీ కూడా ఇంపాసిబుల్ని పాసిబుల్గా చేయగలిగాడు. ఏదైతే అసాధ్యమో అసాధ్యమైనదని సాధ్యపరిచిన దేవుడు సాధ్యపరిచాడు కాబట్టి ఆ రోజు చేస్తే ఈ రోజు కూడా అసాధ్యమైనది కూడా మన జీవితంలో దేవుడు తప్పకుండా సాధ్యం. గాడ్ విల్ డూ ద ఇంపాసిబుల్ ఇన్ అవర్ లైఫ్. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటని దీవించుగా.